హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవైతే వడియాలండి, మినప్పప్పు వడియాలు. మినప్పప్పు అయితే రాత్రి నానబెట్టేసాను నేనైతే. వాటిలో అల్లం కొంచెం కట్ చేసేసుకొని వేసేయండి అల్లము. ప్రతి దీన్ని మెత్తగా గ్రైండర్కి పెట్టేసేయండి. గ్రైండర్కి వేసేసుకోండి. మిక్సీకి అయితే నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసామంటే ఇవి రావండి చేతికి వేసేటప్పుడు. అందుకని మేమైతే గ్రైండర్కి వేసుకుంటున్నాము. గ్రైండర్కి వేసేయండి. ఇందులో ఉప్పు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మేమైతే వేసుకోలేదు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. మా దగ్గర వేసేటప్పుడు అందుబాటులో లేక వేసుకోలేదు. ఇంకొకటి మాకు కొంచెం చిన్నపిల్ల ఉంది కదా, తినిద్దిలే అనేసి మేము వేయలేదు. మీరు వేసుకోండి, బాగుంటుంది. ఉప్పు వేసేసాము, తగినంత ఉప్పు వేసేసుకోండి. అయితే మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని చూడొచ్చు. ఏమవ్వదు, బాగుంటుంది తినేటప్పుడు. నీళ్ళు వేయకూడదు. ఇప్పుడైతే మెత్తగా అయిపోయినాక ఇలా తీసేసుకొని ఒక దాంట్లో ఒక గిన్నెలో జీలకర్ర వేసేయండి. జీలకర్ర మంచిదండి, బాగుంటుంది టేస్ట్. అంతా వేసుకొని బాగా కలుపుకొని మొత్తం జీలకర్ర అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి చేతితోటి. ఇప్పుడైతే ఒక కాటన్ గుడ్డ తీసుకొని పరుచుకోండి, తడిపేసి పరచండి. డాబా పైన పరుచుకోవచ్చు, కింద అయినా పరుచుకోవచ్చు. అయితే ఎండ ఉండాలండి. చూస్తున్నారా, రెండు చేతులతో పెట్టి వేసేయాలండి. చేయి తడి చేసుకోవాలి, ఎక్కువ చేసుకోకూడదు. కొంచెం చాలు. చూసారా మా అమ్మ ఎట్టా అరుగుతుందో. ఇదైతే మొత్తం పెట్టేసామండి. వచ్చినంత అంతకు రావు క్లాత్ మొత్తానికి. ఎంత మటుకు వచ్చి అంత మటుకు పెట్టేసాము. చూడండి, ఇదిగో పెట్టేసాము. పెట్టేసి ఎండలో ఎండబెట్టేసాము. కొంచెం కింద ఎండ ఉంటే పెట్టాము మంచం వేసి. మీరైతే డాబా పైన డైరెక్ట్ పెట్టుకోవచ్చు. మాకు ఎండలు బాగా అవుతున్నాయని కింద పెట్టేసాము. తర్వాత కొద్దిసేపు ఆగినాక 12ంటికి ఆ టైంలో డాబా పైకి తీసుకెళ్ళి డాబా పైన పెట్టేసాను. బాగా ఎండినాక సాయంత్రము కల్లా ఎండితే తీసేసుకోవచ్చు. ఎండకపోతే మరుసటి రోజు ఉదయం కొద్దిసేపు ఎండనిచ్చి తీసేయచ్చు. ఆ క్లిప్ మిస్ అయిందండి, వీడియో అయి తీసేది. బాగా ఎండినాక ఇప్పుడైతే వేగించేసుకోవడమేనండి. ఇదిగో చూసారా, తీసాక ఎలా ఉన్నాయో. ఇలా వస్తాయండి అన్నీ ఎండినాక. ఆయిల్ కాగాక ఆయిల్లో వేసేసుకొని వేపేసుకోవచ్చు. వీటితో కూర కూడా చేసుకుంటారంటండి. వీటిని వేపేసి కూర చేసుకుంటారంట. ఉడకబెట్టేసి కూరలో వండేసుకుంటారంట. ఈసారి కూర కూడా చేసినప్పుడు పెడతానండి. చూసారా, బాగా ఎర్రగా వేపేసుకోవాలి. ఎంతో టేస్టీగా మినప్పప్పు ఆరోగ్యానికి మంచిది. మినప్పప్పు వడియాలండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.